డాక్టర్ గారు ఇప్పుడు ఏ సమస్య ఉన్న వాళ్ళ కోసం పత్యాహారం తయారు చేసుకోబోతున్నాం అంటారు? ఇప్పుడు ఎండాకాలం మనకి మామూలుగా వడదెబ్బ తగలడం అనేటువంటిది వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం కదా! ఆ వడదెబ్బ బారిన పడకుండా ఉండడానికి ముందు జాగ్రత్తగా ఒకవేళ వడదెబ్బ తగిలితే అలాంటప్పుడు కూడా ఉపయోగపడేటువంటి చాలా మంచి చలవ చేసే పత్యాహారం. వడదెబ్బ తట్టుకునేందుకు పత్యాహారం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొంటి, చందనం, వట్టివేర్లు, పర్పాటకం, కచ్చూరాలు, కురువేరు, చిన్న కుండ. కావాల్సిన పదార్థాలు ఏంటో చూసారు కదా. ఇప్పుడు ఏ విధంగా పత్యాహారం తయారు చేసుకోవాలో డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. డాక్టర్ గారు, మరి ఎలా తయారు చేసుకోవాలంటారు? చాలా తేలిగ్గా తయారు చేసుకోవచ్చు. ఏంటంటే ఇది ఒకసారి తయారు చేసి పెట్టుంచేసుకోవాలి. ఈ సీజన్ అంతా కూడా దీన్ని వాడుకోవచ్చు అనమాట. అంటే ఒక పొడిలాగా ముందు మనం తయారు చేసి ఉంచుకుంటే ఏ రోజుకి ఆ రోజు మనం వాడుకోవచ్చు దాన్ని. ఓకే. అంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటే ఫ్రిడ్జ్‌లో అవసరం లేదమ్మా. మామూలుగా బయటే? బయట నార్మల్‌గానే ఉంచేసుకోవచ్చు. రూమ్ టెంపరేచర్‌లో ఉంచుకోవచ్చు. దీనికి మొట్టమొదట మనం తీసుకోవాల్సినటువంటిది ఏంటంటే సొంఠి. మనకి ఎండాకాలంలో ఏ సమస్య వచ్చినా కూడా ముందు జీర్ణశక్తి బావుండదు. అంటే జీర్ణశక్తి సహజంగానే తగ్గుతుంది. ఆకలి తగ్గుతుంది. సో, ఆకలి, జీర్ణశక్తి మెరుగుగా ఉండేలాగా చేసుకుంటే తర్వాత ఏదైనా ఒక పత్యాహారం ఇచ్చినా కూడా అది అరుగుతుందనమాట. అందుకని సొంఠిని తీసుకోవాలి. సొంఠిని కొంచెం నెయ్యిలో వేసి వేయించేసి చల్లారిన తర్వాత చూర్ణంలా చేసుకోవాలి. ఈ చూర్ణాన్ని సుమారుగా 25 గ్రాముల పరిమాణంలో తీసుకోవాలి. ప్రేక్షకులు ఎప్పుడు గుర్తుంచుకోవాల్సినటువంటిది మేము సుమారుగా చూపిస్తూ ఉంటాం. మీరు కొలతల ప్రకారం వేసుకోండి. తర్వాత సొంఠి తీసుకున్నాక వట్టివేళ్ళు. కాలం అంటేనే వట్టివేళ్ళు. ఇప్పుడంటే ఏసీలు అవి కొంచెం ఎక్కువైపోయాయి కానీ ఇదివరకు వట్టివేళ్ళు తడకలు పెట్టుకునేవారు. న్యాచురల్‌గానే ఇల్లు మంచి సుగంధము, చల్లదనం అన్నీ కూడా బాగుండేటువంటివి. ప్రకృతికి అంటే పర్యావరణానికి కూడా అది బాగుండేటువంటిది. ఈ వట్టివేళ్ళు చాలా చలవ చేస్తాయి. అంటే బయట వట్టివేళ్ళు తడక పెట్టుకోవడమే కాదు, కడుపులో కూడా తీసుకోవచ్చనమాట. ఎండ వేడి వల్ల శరీరంలో పెరిగినటువంటి వేడి అంటే వడదెబ్బలో ఏమవుతుందంటే టెంపరేచర్ పెరిగిపోతుంది లోపల. దాన్ని తగ్గించడానికి వట్టివేళ్ళు చాలా చక్కగా ఉపయోగపడతాయి. వట్టివేళ్ళని చూర్ణంలాగా చేసుకోవాలి. దీన్ని కూడా సొంఠిలాగానే 25 గ్రాములు తీసుకోవాలి. సమానంగా ఇందాక సొంఠి ఎంత వేసామో అంతే పరిమాణంలో వట్టివేళ్ళ చూర్ణం కూడా వేసుకుందాం. తర్వాత కచ్చూరాలు కూడా చక్కటి సుగంధం. ఈ సుగంధాలన్నీ ఏంటంటే ఎండ వేడిని తగ్గించడానికి ముక్కు ద్వారా కూడా పనిచేస్తాయి. నోట్లోకి తీసుకోవడమే కాదు, ఈ మంచి వాసనలు ఇప్పుడు మనకి ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు ఆ చక్కటి వాసన వస్తే ఏమవుతుందంటే ఆ వాసన తొందరగా మన బ్రెయిన్కి వెళ్ళి స్ట్రెయిన్ తగ్గిస్తుందనమాట. వీటిలో సుగంధం ఉంటుంది, అలాగే చలవ చేస్తాయి. రెండూ కలిసి వడదెబ్బ తగిలే సమస్యని ముందు అంటే తగలకుండా ముందు జాగ్రత్త కానీ తర్వాత కానీ చాలా చక్కగా ఉపయోగపడతాయి. కచ్చూరాలను కూడా చూర్ణంలా చేసుకోవాలి. ఇవి కూడా 25 గ్రాముల పరిమాణంలోనే అంటే సమానంగానే కలుపుకుందాం. తర్వాత చందనం అంటేనే మనకి ఒక చల్లదనం ముందు మనసులోకి వచ్చేస్తుంది కదా అది. చందనం కూడా చక్కగా చలవ చేసేటువంటిది, మంచి సుగంధము. లోపల కడుపులోకి తీసుకున్నప్పుడు కూడా వేడిని ఎంత బాగా తగ్గించి చక్కగా మూత్రం అది సాఫీగా అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడేటువంటిది. మంచి చందనం చూర్ణం తీసుకొచ్చి అది కూడా సమానంగా 25 గ్రాములే కలుపుకోవాలి. ఇంకొకటి ఏంటంటే పర్పాటకం అంటారు. కొంచెం దొరకడం కాస్త ఇబ్బంది కానీ చాలా బాగా పనిచేస్తుంది ఇది కూడాను. ఈ పర్పాటకం అనేటువంటిది ఇది కూడా చలవ చేయడానికి, ఒంట్లో ఉండేటువంటి వేడిని తగ్గించడానికి, అంటే వడదెబ్బ తగిలితే వచ్చేటువంటి జ్వరాన్ని తగ్గించడానికి కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. దీన్ని కూడా 25 గ్రాములే తీసుకోవాలి. ఇంకా ఆఖరిది ఏంటంటే కురువేరు అంటారు. ఈ కురువేరు అనేటువంటిది కూడా ఎక్కువ కామన్‌గా కనపడేటువంటిది కాదు. ఈ మూలికం కూడా మనకి మూలికల షాప్‌లో దొరుకుతుంది. ఇది కూడా చూర్ణంలాగా చేసేసుకుని ఈ కురువేరు చూర్ణాన్ని కూడా 25 గ్రాములు తీసుకోవాలి. ఇప్పుడు మనకి ఈ పత్యాహారానికి కావాల్సినటువంటివి మొత్తం 6 పదార్థాలు. ఆ 6 కూడా తీసుకున్నాం. వీటన్నింటిని కలిపేసుకుని చక్కగా బాగా కలిసిపోయేలాగా అన్నీ బాగా అంటే ఒక చెంచా తీసుకుంటే అందులో మనకి 6 ద్రవ్యాలు కూడా వచ్చేలాగా కలిసిపోవాలన్నమాట. కలిపేస్తారు కదా, ఇలాగ కలిపేసుకుని ఈ ఎండాకాలంలో ఒక డబ్బాలో లేదంటే క్లీన్గా ఉండే స్టీల్ డబ్బా కానీ లేకపోతే ఒక గాజు సీసాలో కానీ వేసేసి నిల్వ ఉంచేసుకోవాలి. దీన్ని ఏం చేయొచ్చు అంటే ప్రతిరోజు కూడా ఒక పానీయంలాగా వాడుకోవాలి. దానికి మనం కుండలో చల్లబడినటువంటి నీళ్ళు, మళ్ళీ ఫ్రిడ్జ్లో నీళ్ళు కాకుండా కుండలో చల్లబడినటువంటి నీళ్ళు. ఎందుకంటే ఫ్రిడ్జ్లో నీళ్ళు
డిహైడ్రేషన్ని కలిగిస్తాయి. ఆ అతి చల్లదనం అనేటువంటిది మన లోపల ఉండేటువంటి నీరు ఇంకా ఇంకిపోయేలాగా ఇంకా దాహం వేస్తుంటుంది, మనం గమనిస్తాం కదా అది. అందుకని అలా ఫ్రిడ్జ్లో చల్లబడినవి కాకుండా కుండలో చల్లబడినటువంటి నీళ్ళు తీసుకోవాలి. మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఒక గ్లాస్ నీళ్ళని ఈ కుండలో పోసుకుందాం. ఈ నీళ్ళలో ఇప్పుడు ఒక చెంచాడు ఆ చూర్ణాన్ని వేద్దాం. ఇలా కలిపేసి పెట్టుకున్న దాన్ని ఒక పూటంతా నాననివ్వాలి. పొద్దున నానబెట్టుకుంటే సాయంత్రం దాకా, సాయంత్రం పెడితే మర్నాడు పొద్దున్న దాకా, అంటే సుమారుగా ఒక 10-12 గంటలు అలా నీళ్ళలో ఉండాలన్నమాట అది. అలా ఉండేటప్పటికి ఏమవుతుందంటే ఈ ఔషధ సారం అంతా నీళ్ళలోకి వస్తుంది. ఈలోపు ఆ నీళ్ళు కూడా చల్లబడతాయి, సహజంగా చల్లబడతాయి. ఇవి 2 కలిసి ఒక చక్కటి ఆరోగ్యవంతమైన పానీయం, అంటే ఈ ఎండ దెబ్బ తగలకుండా ఉండడానికి కావాల్సిన అన్ని గుణాలతో నిండినటువంటి పానీయం తయారవుతుంది. అదే మన పథ్యాహారం. ఓకే. అంటే దాహం మనకి ఎప్పుడెప్పుడు వేస్తే అప్పుడప్పుడు మనం ఈ కుండలో నీళ్ళు తాగుతూ యాక్చువల్గా అలాగే మనం చేయాలి. ఇప్పుడు చూపించడం కోసం ఒక గ్లాస్ నీళ్ళు పోసాం, కానీ ఎండాకాలంలో ఏం చేయొచ్చు అంటే ఇంట్లో ఒక పెద్ద కుండలో నీళ్ళు మామూలుగా మనం పెట్టుకుంటాం కదా, కుండ నిండా నీళ్లు పెట్టుకొని ఈ చూర్ణాన్ని ఒక గరిటెడు అందులో వేసేసుకోవాలి. వేసేసి ఉంచేస్తే పొద్దున్నే నీళ్ళు పట్టుకుని అందులో ఒక గరిటెడు వేస్తే సాయంత్రం నుంచి ఆ నీళ్ళు తాగడం, లేదు రాత్రి పట్టేసుకుని అందులో ఒక గరిటెడు చూర్ణం వేస్తే మర్నాడు పగలంతా ఆ నీళ్ళు. దాహం వేసినప్పుడల్లా ఈ నీళ్లు తాగుతూ ఉంటే ఇక వడదెబ్బ అనేటువంటి ప్రశ్న లేకుండా ఎండాకాలంలో వచ్చే ఇతర సమస్యలకు కూడా ఇది చాలా మంచి పథ్యాహారంగా ఉపయోగపడుతుంది అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు అందరికీ మాకు కురువేరు పర్పాటకం అవి దొరుకుతాయో లేదోనండి అలాగా అనిపించవచ్చు. అవి దొరకకపోతే మిగతా 4తో కూడా దీన్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇది ఏంటంటే మనకి కొన్ని షాపుల్లో షడంగ పానీయం అనే పేరుతోటి ఈ పౌడర్ కూడా అమ్ముతారు. అన్నీ కలిపేసినవి రెడీగా కూడా దొరుకుతాయి. అలా కూడా తెచ్చుకుని దాన్నైనా సరే ఈ ఎండాకాలంలో నిత్యం తీసుకున్నట్టయితే కనుక వడదెబ్బ తగలకుండా ఎండాకాలం అంతా కూడా ప్రశాంతంగా చల్లగా గడపడానికి తోడ్పడుతుంది. నిజంగానే డాక్టర్ గారు, ఈ ఎండల్లో నిజంగా బయటికి వేడి గాలుపులు వచ్చేస్తున్నా ఇంకా సీజన్ రాకముందే. సో మునుముందు ఇంకా చాలా దారుణంగా ఉందని చెప్పేసి వాతావరణ విశ్లేషకులు కూడా చెప్తూ ఉన్నారు. సో ఇలాంటి పరిణామంలో ఖచ్చితంగా మనం ఇలాంటిది చేసుకుని తాగినట్లయితే ఈ వడదెబ్బ నుంచి గట్టెక్కేసేయచ్చు. ఓకే డాక్టర్ గారు, చాలా చక్కటి వడదెబ్బకి సంబంధించి ఒక పథ్యాహారం తెలియజేసినందుకు ధన్యవాదాలు డాక్టర్ గారు. చూశారు కదా, మరి ఈ వడదెబ్బని తట్టుకోవడానికి ఈ పథ్యాహారం ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ ఇంట్లో ప్రిపేర్ చేసుకుని తాగాల్సిందే ఈ ఎండాకాలం అంతా కూడా. మరి దీని తయారీకి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధానం మరోసారి చూసేయండి. సొంటి, చందనం, వట్టివేర్లు, పర్పాటకం, కచ్చూరాలు, కురువేరు, చిన్న కుండ. ముందుగా ఒక బౌల్ తీసుకుని అందులో 25 గ్రాముల పరిమాణంలో సొంటి చూర్ణం, వట్టివేర్లు చూర్ణం, కచ్చూరం చూర్ణం, చందనం చూర్ణం, పర్పాటక చూర్ణం, కురువేరు చూర్ణం అన్నీ వేసి మొత్తం అన్నీ కూడా కలిసేటట్టుగా బాగా కలపాలి. తరువాత ఒక కుండ తీసుకుని అందులో ఒక గ్లాసుడు నీళ్లు పోసుకుని ఈ అన్ని కలగలిపిన ఈ చూర్ణం ఒక స్పూన్ తీసుకుని కుండలో వేసుకుని ఈ ఔషధాల సారం నీళ్ళలోకి దిగేలా ఒక 10-12 గంటల పాటు ఉంచాలి. తరువాత చల్లచల్లగా ఈ నీటిని తీసుకున్నట్లయితే వడదెబ్బ నుంచి మనం తట్టుకోవచ్చు.